అమ్మ టీవీ రిమోట్ ఏది? ఎన్నిసార్లు చెప్పాలి నాన్న నీకు స్క్రీన్ టైం తగ్గించమని? ఎన్నిసార్లు చెప్పినా టీవీ చూస్తాం బోర్ కొడుతుంది అని అంటున్నారు. సరే, నీకు బోర్ కొట్టకుండా కాసేపు టైంపాస్ అయ్యేలాగా ఒక పొడుపు కథ అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేస్తావా? చేస్తానమ్మా. సరే, కరెక్ట్గా వినాలి, కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. నీకు ఇక్కడ ఆన్సర్ కూడా 2 ఆప్షన్స్ ఇచ్చా, అందులో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పేసి అది ఎందుకో నీకు అనిపించిందో కూడా ఆన్సర్ చేయాలి. ఓకేనా? కరెక్ట్గా విను. పచ్చని తోటలో ఎర్రని బంగ్లా, బంగ్లాలో నల్లని దొంగలు. నీకు అర్థమయ్యేలాగా ఇంకొకసారి అడగనా? ఇంగ్లీష్లో చెప్తావా? ఓకే. గ్రీన్ ఫామ్. ఓకే, గ్రీన్ ఫామ్లో రెడ్ బిల్డింగ్. ఆ రెడ్ బిల్డింగ్లో బ్లాక్ థీవ్స్ ఉంటాయి. ఇది ఒక పొడుపు కథ. కింద నీకు 2 ఆప్షన్స్ ఇచ్చా, ఆ 2 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అని నువ్వు అనుకుంటున్నావు? విచ్ వన్ ఈజ్ కరెక్ట్? పుచ్చకాయ. ఫస్ట్ వన్ వాటర్ మిలన్. ఎందుకు? ఎందుకంటే నీకు ఎలా అర్థమైంది, ఏమర్థమైంది ఒకసారి చెప్పు. పచ్చని తోటలో అంటే దాని పేరు గ్రీన్ ఉంటుంది కాబట్టి పచ్చని తోటలో. మళ్ళీ ఎర్రని బంగ్లాలో అంటే అది లోపల రెడ్ ఉంటుంది కదమ్మా, అదేమో ఎర్రని బంగ్లా. నల్లని దొంగలు అంటే లోపల సీట్స్ అన్నీ బ్లాక్గా ఉంటున్నాయి కాబట్టి నాకు అలా అనిపించింది, కలర్ కాంబినేషన్స్ దాన్ని బట్టి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ లడ్డు. బాగా థింక్ చేసావు. ఇట్లా డైలీ ఒక పొడుపు కథ నిన్ను అడుగుతాను, నిన్ను అడుగుతాను, కరెక్ట్ ఆన్సర్ చేయాలి, థింక్ చేయాలి దాని గురించి. ఓకేనా? ఓకేనా? ఓకే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ భారతి. ఏంటంటే పిల్లలు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, టీవీ ఫోన్ చూడడం, స్క్రీన్ టైంని తగ్గించకపోవడం, ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది కదండి. నాకు కూడా మా పిల్లలతో అలాగే అవుతుందండి. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. ఒకవేళ మీ పిల్లలు కూడా ఎవరైనా ఇలా ఉన్నారనిపిస్తే ఇది ఒక బెస్ట్ ఐడియా అనిపిస్తుందండి నాకైతే. కాసేపు అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా వాళ్ళని ఇలాంటి పొడుపు కథలు కానీ ఏమైనా చెప్పి వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు.